విక్రమ్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి. Subscribe to Vikram TV. 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 Please like, share and subscribe to Vikram TV. ఆ నలుగురు పాట వచ్చా? ఆ నలుగురు ఎందుకు ఆ పాట సెంటిమెంట్ గా ఫీల్ అయి పాడను. ఓకే ఓకే. అంటే ఆ సినిమా చూస్తున్నంతసేపు ఒక రకమైన లైఫ్ ఏంటో తెలిసిపోతుంది అసలు కదా. అందుకని ఆ సినిమా అంటేనే ఒక రకమైన ఎన్ని సినిమాలు చూసినా సినిమా చూస్తే జీవితం ఏంటిది జీవితం ఆ సాంగ్ లో మొత్తం తెలిసిపోతుంది. అర్థమైపోతుంది. నలుగురు నిజంగా నలుగురు మనుషులతో మంచితనం పెట్టుకుంటే ఆ నలుగురు వస్తారు చూడ్డానికి అని నిజంగానే కదా. జానకమ్మ గారి పాట పాడారా? జానకమ్మ గారి కూడా బోల్డర్ ఉన్నాయి. అవును. పువ్వులు పూజులు 10,000 భగవానుని మెడలో ఎదిరాలు ప్రాణములున్నవి అందరికీ ప్రణయము తెలిసేదెందరికీ పువ్వులు పూయును 10,000 భగవానుని మెడలో ఎదిరాలు. నరుడా నరుడొచ్చా? నరుడా ఓ నరుడా ఏమి కోరిక, నరుడా ఓ నరుడా ఏమి కోరిక, కోరుకో నన్ను చెరుకో చెరియలుకో బాలక, నరుడా ఓ నరుడా ఏమి కోరిక. వావ్ సూపర్. నరవరా ఓ కురువరా వీరులు నీకు సరి లేరని సరసలలో జానవని విన్నారా కన్నారా, విన్నారా కన్నారా కనులారా. ఓ నరవరా ఓ కురువరా సూపర్. గున్న మామిడి కొమ్మ మీద ఇది కూడా అవుతుంది కదా. పగలి వెన్నెల జగమీ ఊయల ఇది కూడా ఆవిడదే. ఎన్ని పాటలు, 1 2 కాదు, వేల పాటలు. వాళ్ళు అసలు ఇండస్ట్రీ వాళ్ళది కదా. అసలు ఇంకోసారి మనము ఒక పాటలకు కంపల్సరిగా ఒక్కొక్కరు పాటలు, ఎందుకంటే మనకి జిక్కి గారి పాటలు ఉంటాయి, నీలా గారి పాటలు ఉంటాయి. అవును. మన ఎవరు అమ్మ భానుమతి గారు పాటలు పాట చాలా కష్టం. ఒక్కొక్కరి పాటలు తలుచుకొని పాడుకోవచ్చు. కానీ అప్పటి పాటలు ఇప్పుడు వింటే కూడా ఇప్పటి జనానికి కూడా అర్థమవుతుంది, ఇప్పుడు తరానికి కూడా. కానీ ఇప్పటి పాటలలో మీరు ఏం గమనించారు? ఒకసారి వింటే 2 సార్లు వింటే మనకు అంత కనిపించవు అసలు. నిజంగా లిరిక్స్ కానివ్వండి, ఆ పాట విధానం కానివ్వండి, ఏమనుకుంటుంటారు యాజ్ మీరు వస్తే? నేనేమి అనలేనండి, ఎవరిష్టం వాళ్ళది. ఇప్పుడున్న అంటే ఒకటి చాలా మంది ఏమనుకుంటారంటే, అరే ఈ సినిమా ఇలా తీస్తేనే వీళ్ళకి నచ్చుతుంది. కాదు, మీరు ఎలా తీసినా బాగా తీస్తే నచ్చుతుంది. అవును. మీరు బాగా పాడితే నచ్చుతుంది, మంచి లిరిక్ పెడితే కంపల్సరీగా నచ్చుతుంది. ఎందుకంటే ఇప్పుడు మంచి లిరిక్స్ ఉన్న పాటలు వస్తున్నాయిగా. అవును. అలా తీస్తే బాగుండు, కానీ ఇది ఇలా చేస్తే బాగుంటుంది అది ఇది అనుకుంటారు. మ్యూజిక్ ఎక్కువ వినిపిస్తుంది, పాట వినిపించట్లేదు. అది ఇంకా వాళ్ళ ఇష్టం, ఇంకా మనం ఏం చేయలేము దానికి. అంటే సెన్సార్ బోర్డ్ లో కూర్చుంటారు కదా ఇప్పుడు మూవీస్ అవి ఉన్నప్పుడు. అంటే కొన్ని సీన్స్ మనం చూస్తున్నప్పుడు ఇది కట్ చేయాలని వాళ్ళు కొంచెం బాధ వ్యక్తం చేస్తుంటారు. అలాంటప్పుడు మీ మైండ్ లో ఏమనిపిస్తుంది? అంటే కొంచెం ఫీల్ అవ్వాల్సి ఉంటది కదా. బాధపడతాం, ఎందుకంటే వాళ్ళు ఎంతో డబ్బులు ఖర్చు పెట్టి సినిమా తీస్తారు. అవును. కాకపోతే నేను అనేది ఏంటంటే, మీరు అంత కష్టపడి తీసినప్పుడు కొంచెం బాధ తీయండి. మీ డబ్బులు వేస్ట్ అవ్వవు కదా. అంత వైలెన్స్ కానీ వల్గర్నెస్ కానీ ఎందుకు? మన ఫ్యామిలీతో పాటు వెళ్ళి ఒక సినిమా చూస్తే అమ్మాయి అని హ్యాపీగా ఫీల్ అవ్వాలి. అంతేగాని బాప్రే ఎందుకు వచ్చామని పిల్లల పక్కనుంటే తల వంచుకునే పరిస్థితి మనకు రాకూడదు. కరెక్టేనా నేను చెప్పాను? అంటే సెన్సార్ బోర్డు మెంబర్ గానే కాకుండా ఒక గృహిణిగా కూడా నేను ఇది మాట చెప్తాను, ప్రేక్షకురాలుగా కూడా ఈ మాట చెప్తాను. నేను అనేది అది వాళ్ళకి అదే చెప్తాం. మీరు బాధ అనిపిస్తుందండి, మీరు ఇంత డబ్బులు ఖర్చు తీశారు, కానీ అది కొంచెం బాగా తీయండి. చూడరాని ఎవరన్నారు? చూస్తారు, ఇప్పుడు చూస్తారు జనం. మీరు ఎంత అప్పుడు అంత సీరియస్ సినిమాలో కూడా బలగం లాంటి సినిమాలు వస్తే చూడలేదా? చూసారు కదా. దాంట్లో పెద్ద కాస్టింగ్ లేదు, మరి పెద్ద పెద్ద డైలాగ్స్ లేవు, క్లబ్ డాన్సులు లేవు. మరి ఎందుకు చూసారు? బాగా తీయండి. కరెక్టే కదండి.
అది నేను అనేది అంతే నేను చెప్పేది ఇదే. ఎందుకంటే ఇప్పుడు ఏం మాట్లాడినా మన కాంట్రవర్సీలో లేదు ఉన్నది మనం అదే కాంట్రవర్సీలు కాకూడదని నా ఉద్దేశం. ఓకే, మీరు ఇవన్నీ చేస్తారు. డబ్బింగ్ ఆర్టిస్ట్ ఎవరెవరికి చెప్పారు డబ్బింగ్? చాలా మందికి చెప్పానండి. దాదాపు కంటిన్యూ ఒక 7-8 సంవత్సరాలు చెప్పాను. తర్వాత ఇంకా నేను ఎందుకంటే నేను సింగర్ గా బిజీ అయిపోయాను కాబట్టి అది తెర వెనుకుంటాను కదా, తెర ముందుకు వచ్చేసాను. ఎందుకంటే సింగర్ గా అందరు చాలా మంది పిలుస్తున్నారు. ఇప్పుడు జానపదాలు, నేనంటే జానపదాలన్నీ సేకరించాను. జానపదాలు సేకరించినప్పుడు అన్ని యాసలు భాషలు కూడా తీసుకున్నాం. 108 పాటలు కదా, 108 నిమిషాలు. దాంట్లో 9 భాషలు, 9 యాసలు, 9 సందేశాలు ఇలా తీసుకొని చేశాను. అటువంటి అప్పుడు ఏం చేశాను, దాంట్లో ఆ నుంచి బండీరా వరకు అక్షర క్రమంలో ఆ అక్షరం ఉంది, ఆ తోట ఒక పాట, ఆ తోట ఒక 2-3 పాటలు, ఈతో 2-3 పాటలు, ఈ ఆ ఈ ఇలా అన్ని తీసుకొని బండీరా వరకు. బండీరా దగ్గరకు వచ్చేసరికి పాట దొరకలేదు నాకు. ఆ బండీరా వదిలేక షా వరకు తీసుకున్నా. అది అలా అన్నమాట. అలా మనకు మనం పాడడం వేరే, మనకు మనం మాట్లాడుకోవడం, కానీ డబ్బింగ్ కూడా ఇచ్చారు చూడండి మీరు. గ్రేట్ నిజంగా. చాలా మందికి వాయిస్ ఇవ్వడం కూడా. అది విన్నప్పుడు మీరు ఏమనుకునే వాళ్ళు, ఒకరి మీ వాయిస్ ఒక మనిషి మాట్లాడుతున్నట్టు. అవునవును. నాకేంటంటే చిన్నప్పటి నుంచి చూసేదాన్ని కదా. ఆ తర్వాత నేను విజయవాడలో ఉన్నప్పుడు టీవీ ఛానల్స్ వచ్చాయి. వచ్చినప్పుడు నాకేమనిపించింది, డబ్బింగ్ అంటే కాకపోతే నేను ఎక్కడికి వెళ్ళి నేర్చుకోలేదు. నా అదృష్టం అది. నేను ఎక్కడికి వెళ్ళి ఈ డబ్బింగ్ కోసం కూడా ట్రైనింగ్ అవ్వలేదు. నేనేం దాన్ని డబ్బింగ్ కోసం ఎలా చేయాలి అంటే నేనేం చేస్తానంటే పేపర్ తీసుకొని పేపర్లో చదువుకోవడం, పేపర్ చదవడం బాగా అలవాటు చేసుకున్నాను. చిన్నప్పటి నుంచి ఆల్ ఇండియా రేడియోలో అలవాటు ఒకటి. బుర్రకథలు చెప్పాను కాబట్టి యాక్టింగ్ కొంచెం అలవాటు. బుర్రకథలో మళ్ళీ అన్ని రసాలు చూపించాలి. చిన్నప్పుడు అంతా చెప్పాను బుర్రకథలు. అదొకటి. మన రేడియోలో నాటకాలు వేశాను, బయట నాటకాలు వెళ్ళి రేడియోలో వేశాను. అది బాగా అలవాటు ఉంది నాకు. ఆ తర్వాత ఏమైందంటే అప్పుడు ఏం చేస్తాను, ఇంట్లో టీవీలో వస్తుంటాయి కదా, వాటికి డైలాగ్స్ ప్రాక్టీస్ చేసి వెళ్ళాను. అలా ఎక్కే గుమ్మని బాగా కష్టపడి సెకండ్ ఇన్నింగ్స్ లో చాలా కష్టపడ్డాను. బాగా ఎక్కే గుమ్మని దిగే గుమ్మలాగా చేశాను, కష్టపడి తిరిగాను బాగా. దానికోసం ఒక రోజంతా కూర్చోబెట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. అదే నేను ఒక సింగర్ గా పెద్దగా ఎదిగిన తర్వాత మేడం మీరా వీధి నుంచి వెళ్తున్నారని పరిగెత్తుకుంటూ వచ్చిన వాళ్ళు. ఓకే, సక్సెస్ అనేది ఎలా ఉంటుంది అనేది మాత్రం నాకు అర్థమైంది. అయితే అప్పుడు అట్లా డబ్బింగ్ చెప్పినప్పుడు నేనేంటి యాసలు చెప్పేదాన్ని. ఒక స్క్రీన్ మీద ఒక 4-5 క్యారెక్టర్స్ వాయిస్ చేంజ్ చేసి చెప్పేసేదాన్ని. యాసలు చెప్పేదాన్ని. యాసలు ఇప్పుడు మనకి ఒక్కొక్క నేనేంటి అబ్జర్వ్ చేస్తాను బాగా. ఇప్పుడు సపోజ్ రాయలసీమ సైడ్ వెళ్ళాం అనుకోమా, ఎవరా ఏంది ఏడిపోతున్నా, ఎత్తుకుపోతున్నా, ఎత్తుకొని బో, ఎవడు తిన్నాడా, ఎత్తుకొని బో, ఆ టైప్ లో ఉంటది మనకి. అది నేను అబ్జర్వ్ చేస్తాను వాళ్ళు ఎవరు మాట్లాడుతున్నారు. అక్కడికి వెళ్ళి వాళ్ళతో జోక్స్ కూడా చేస్తాను. ఒక ప్రోగ్రామ్ కి వెళ్ళామండి, కార్లో మేడం గారు వచ్చినారు కదా, ఆ కార్ ఎత్తుకొని బో అంటే, ఎందుకంటే ఎత్తుకొని బో, నడిపిస్తుకొని పోతా సరిపోలా అనేది. మీరేం మాలాగే మాట్లాడుతున్నారు కదంటే, ఏం చేస్తామండి మీ దగ్గరికి వచ్చినాం కదా, ఆ మాత్రం మాట్లాడకపోతే ఏం బాగుంటది అని అంటే వాళ్ళతో ఇమీడియట్ గా మాట్లాడేదాన్ని. అట్లా నాకు అది బాగా ఇంట్రెస్ట్. శ్రీకాకుళం వెళ్ళాము, శ్రీకాకుళం విజయనగరం వెళ్ళాము, అక్కడ అంతే వైజాగ్ సైడ్ వెళ్తాం. ఏటమ్మా కొన్నావా, వెళ్ళిపోతున్నావు ఏటే, ఎక్కడికి వచ్చినావా, డిఫరెంట్, అబ్బా వచ్చేసినావు ఏటి అని అలా కొంచెం డిఫరెంట్ ఉంటుంది. అది మనకి ఈస్ట్ వెస్ట్ సైడ్ వెళ్తే హాయ్ బాగున్నారండి, ఎప్పుడు వచ్చిరా, అయ్యో మొన్నే చూసామండి మీ టీవీలో బలి పడిచినారండి, అలాగే ఎలా పడినారండి అంటే కొంచెం డిఫరెంట్. తెలంగాణ మనకి ఆల్రెడీ తెలిసిందే, మనం ఎందుకంటే ఇక్కడే ఉన్నాం కాబట్టి. అంటే ఇలా యాసలు మాట్లాడడం అనమాట. అక్కడ ఒక పర్మనెంట్ క్యారెక్టర్ ఉందంటే అక్కడ వేరే ఉన్నా సరే పర్లేదు, నేను ఇలా మాట్లాడతాను, సెట్ అయిందో లేదో చూసుకోండి. సెట్ అయిందంటే ఒక కంటిన్యూ. అలా చాలా సినిమాలకి సీరియల్స్ కి ఎక్కువ చెప్పాలి. సినిమాలు ఏంటంటే తెలుగు, తమిళ్ టు తెలుగు, మలయాళం టు తెలుగు అట్లా డబ్బింగ్ ఆర్ట్ సినిమాలకు చెప్పాను. ఒకటేదో స్ట్రైట్ సినిమా చాలా రోజులు అయిపోయింది, గుర్తు కూడా లేవు నాకు ఇప్పుడు. కాకపోతే ఇలా అప్పుడు చెప్పాను, అప్పుడు ఇంట్రెస్ట్ డబ్బింగ్ చెప్పాలి అని. అలా కొంచెం స్టార్టింగ్ లో కొంచెం కష్టమైన, తర్వాత అలవాటు అయిపోయింది. కానీ ఎదుగుతున్నప్పుడు కొంతమంది వెనక పట్టి లాగుతుంటారు, అలాంటి చాలా మంది ఉంటారు. బాధపడ్డ సంఘటనలు ఏమైనా జరిగాయి? అలాంటి లాగే వాళ్ళు ఉంటేనే మనం కంపల్సరీ మనకి అది కంపల్సరీగా వస్తుంది. కక్ష అక్కడి నుంచే పుడుతుంది. చాలా మందితో ఫేస్ చేసిన. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు నేను ఇలా కష్టపడి తిరిగి నేను ఈ రోజు ఇలాంత పేరు వచ్చింది కాబట్టి ఎవరైనా కష్ట పరిస్థితిలో ఉన్నాం మేడం, మాకు ఈ ఇబ్బంది ఉంది, మాకు ఏదైనా మాకు అవకాశం కల్పించండి అనుకునే వాళ్ళని, వాళ్ళకి వర్త్ ఉందంటే వాళ్ళకి మరికొంచెం నేర్పించి ఇంట్లో పెట్టుకొని, ఆడపిల్లలు వస్తే మళ్ళీ వాళ్ళు బయటకు వెళ్తే ఎక్కడైనా ప్రాబ్లం అవుతుందేమని చక్కగా ఇంట్లో పెట్టుకొని చేసిన వాళ్ళు ఇంట్లో నుంచి ఎత్తుకొని వెళ్ళిపోయిన సందర్భాలు ఉన్నాయి, వాళ్ళు మళ్ళీ మోసం చేసిన సందర్భాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ టీమ్స్ అందరినీ రెడీ చేసి వాళ్ళందరికీ నేర్పించి ఒక స్క్రిప్ట్ రెడీ చేసుకొని దాని స్క్రిప్ట్ ప్రకారం వెళుతూ వాళ్ళు ప్రాక్టీస్ చేయించి ఒక 4-5 ప్రోగ్రామ్స్ తర్వాత మన దగ్గర యాటిట్యూడ్ చూపించి వెళ్ళిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. చాలా మందితో బాధలు పడినవి, అవమానాలు పడినవి, ఎన్ని పడినా సరే మనకంటూ ఒక దారి అనేది ఉంటుంది, పర్లేదు
అంతే అవమాన పడిన దగ్గరే మనం లేచి నుంచోవాలి. ఎస్ ఈ పట్టుదలతో నేను ముందుకెళ్ళిపోయాను. ముందుకెళ్ళిపోయారు. ఇప్పటికి ముందునే ఉన్నారు. ఫస్ట్ ప్యారడీకి అనగానే మీరే ఉంటారు.